హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఒక్క మురుగులు చేయడానికి దాని వెనక చాలా ప్రాసెస్ ఉంటుందండి. ఎందుకంటే దాన్ని మంచి కాయ తీసుకొచ్చుకొని అది కడిగి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి ఎండలో ఆరవేయడానికి నుంచి మళ్ళీ అది మన ప్యాకింగ్ సిస్టమ్ దాకా రావడానికి మొత్తం ఒక 10-15 డేస్ పడుతుందండి. ఎందుకు అన్ని రోజులు అని మనం అనుకుంటాము, కానీ మనకి చేయటం ఒక పద్ధతి అయితే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం చాలా కష్టం అండి. ఒక్కో రోజు వాతావరణం చాలా మనకు సహకరించదండి. ఏంటంటే ఒకరోజు వర్షం రావచ్చు, ఎండలు రావచ్చు, ఏదైనా రావచ్చు. దాన్ని బట్టి మనము ఆ ప్రోడక్ట్ని పాడైపోకుండా దాన్ని మళ్ళీ కాపాడుకోవాలనేదే మెయిన్ థింగ్ అండి. కొయ్యటము చేయటం అనేది 50% అయితే ఆ ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక కస్టమర్కి అందజేయటము తక్కిన 50% అండి. ఏదైనా సరే మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి. ఎలా చేసుకోవాలి, ఆ పదార్థాన్ని ఎలా నిల్వ ఉంచాలనేది మనకి టెక్నాలజీ రాకముందే వాళ్ళు చాలా బాగా చెప్పారండి. అది మనం అంతకుముందు యూజ్ చేసాము, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనము వాటిని అనుసరిస్తున్నాము. కాకపోతే పూర్వకాలంలో ఎండాకాలం వచ్చినప్పుడు ఇవి ఎందుకు చేస్తారనేది మనకి ఒక చిన్న లాజిక్తో మనం ఎండ్ చేసుకుందాము. ఒకప్పుడు ఏంటంటే కాలపరిమితిలోనే కాలంలో ఆ కాలంలోనే అవి ఉండేదండి. అంటే వర్షాకాలంలో వర్షము, చలికాలంలో చలి, ఎండాకాలంలో ఎండే ఉండేది. ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో మనకేంటంటే ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ఎండ వస్తుంది అనేది మనకి అర్థం కావట్లేదు. అందుకని ఇలాంటి ప్రోడక్ట్ పెట్టాలన్నప్పుడు చాలా కష్టంగా కూడా ఉంది మాకు. కానీ కస్టమర్ కోరిన విధంగా అన్ని రకాలు వాళ్ళకి అందజేయటమే మన సాయి హోమ్ ఫుడ్స్ వాళ్ళ ముఖ్య ఉద్దేశము. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం గారికి. అన్నీ చక్కగా ఆర్డర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి.